శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్టయితే ఊహించిందే జరిగింది. టీజీటీవీ మొదటి నుండి చెప్తూనే ఉన్నది, ఏదైతే జీవో ద్వారా 42% రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదు అని. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ హెచ్చరిస్తూనే ఉన్నది, మీకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్ళండి, పార్లమెంటులో చట్టం చేస్తే తప్ప 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్ అమలయ్యే అవకాశం లేదు. ఈ జీవోను ఎవరు సవాలు చేసినా అది కొట్టుడు పోతుందని తెలిసినా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలను మరోసారి దగా చేసింది. 6 గ్యారంటీలు 420 హామీల పేరుతో ఏ విధంగా అయితే మరి ఇక్కడ సబ్బండ వర్గాలను మోసం చేసిందో ఈరోజు బీసీలందరినీ కూడా ఊరించి ఉసూరు మనిపించింది. కావాలని చెప్పి అమలు సాధ్యం కాదని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఆ జీవోను తీసి ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్లను పిల్లకాయల ఆటలాగా చేసింది. సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి ఏదైతే హైకోర్టు మరి ఇక్కడ ఆదేశాలు జారీ చేసిందో అదే హైకోర్టు ద్వారా ఇవాళ ఎలక్షన్లను నిలువరింపజేసిండు రేవంత్ రెడ్డి అని అంటే మరి ఇక్కడ ఆయన ఎంత తెలివి కల్లోడో మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి ఆయన నిజ స్వరూపం ఏంది, కాంగ్రెస్ నిజ స్వరూపం ఏంది మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. అసలు బీసీలకు రిజర్వేషన్ అమలు కాకుండా అడ్డుకున్నదే నాటి మహాత్మా గాంధీ నుంచి నేటి రాహుల్ గాంధీ వరకు. ఏ నోటితోటి అయితే ఇక్కడికి వచ్చి బీసీలకు మరి కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా ఉద్యోగాల అవకాశాల్లో 42% మరి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన వ్యక్తి మరి ఒక్కరోజు కూడా పార్లమెంటులో నోరు విప్పలేదు. పార్లమెంట్లో చట్టం అయితే తప్ప 42% అమలయ్యే అవకాశం లేదని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఎందుకు ఆయన నోరు విప్పలేదు అనే విషయాన్ని మరి ఇక్కడ యావత్ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా గమనించాలి. ఇది కేవలం బీసీలను మభ్యపెట్టడానికి. బీహార్ ఎలక్షన్లలో తెలంగాణలో మేము 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేస్తున్నామని చెప్పి అక్కడ బీసీల ఓట్లను కొల్లగొట్టడానికి చేసిన కుటిల ప్రయత్నము ఒక కుట్ర తప్ప దీని ద్వారా బీసీలకు అలా ఏదైనా మంచి చేయాలనే చిత్తశుద్ధి వాళ్ళకు లేదు. మరోవైపు నిన్నటి రోజున ఆల్రెడీ కోర్టులో విచారణ సాగడానికి 2:15కు టైం ఇస్తే మరి ఉదయాన్నే నోటిఫికేషన్ ఇవ్వడంలో ఆంతర్యం ఏంటిదో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ప్రజలను ఈ రకంగా గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేసి అయోమయం సృష్టించడం ప్రభుత్వాలకు ఇది సబమేనా? మరోవైపు ఏదైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉన్నదో మరి కోర్టులో విచారణ సాగుతుండగా కోర్టుకు గౌరవం ఇచ్చి ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడాన్ని కోర్టు తీర్పు వరకు ఆపాల్సి ఉండగా హడావిడిగా నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఆల్రెడీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చేస్తే ఉదయం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది, సాయంత్రం పూట నిలిచిపోయింది అని అంటే మరి ఇక్కడ ప్రభుత్వం ఎంత అబాసు పాలైంది, మరి ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా అబాసు పాలైంది అనే దాన్ని వాళ్ళకు పట్టింపు లేదు. కేవలం మేము ఇవ్వడానికి ప్రయత్నం చేసినాం, మరి అది కోర్టులు అడ్డుకున్నాయని చెప్పడానికే ఈ ఏదైతే జీవో తీసుకొచ్చారని చెప్పి మేధావులందరూ కూడా మొదటి నుంచి మరి చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా కావాలని చెప్పి ఇది చేసిండ్రు. మరి ఇక్కడ కేటీఆర్ ఏదైతే జీవో వచ్చిన మొదటి రోజునే చెప్పిండు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాను, పార్లమెంట్ లో చేయాల్సిన చట్టాన్ని ఇక్కడ చేస్తే ఎట్లా మీరు లాభం చేస్తారు, ఎట్లా బీసీలకు న్యాయం చేస్తారు? సమాధానం చెప్పండి. నెంబర్ 1. రెండవది, మీరే 5 గొంతుకులతో మాట్లాడుతున్నారు, 5 నాలుగులతో మాట్లాడుతున్నారు. ఒకసారి రాజ్యాంగబద్ధంగా చేస్తామంటారు, ఇంకోసారి పార్టీ పరంగా ఇస్తామంటారు, ఒకసారి ఆర్డినెన్స్ అంటారు, ఒకసారి బిల్ అని చెప్పి మార్చిలో బిల్లు పాస్ చేసిండ్రు, ఇప్పుడు జీవో ద్వారా అంటారు. నేను ఒక చిన్న ప్రశ్న అధ్యక్ష ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పాలి. అధ్యక్ష, ఇక్కడ మనం బిల్ పాస్ చేస్తాం, బిల్లు ఎట్లా పాస్ అవుతుంది, మన మెజారిటీ ఉంది, మేము అందరం సపోర్ట్ చేస్తాం, పాస్ అవుతుంది. మరి ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టిన గవర్నర్ దీని మీద ఎట్లా సంతకం పెట్టారు సార్? నా బిల్లు ఒకటి ఆర్డినెన్స్ బిల్లు 2 ఒకటే కదా. ఇప్పుడు మనం పెడుతున్న బిల్లు ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టలే గవర్నర్ గారు, మరి బిల్లు మీద ఎట్లా పెడతారని మీరు అనుకుంటున్నారు? ఏ రకంగా మరి సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు ఎట్లా పూర్తి చేస్తారు, రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు? గవర్నర్ సంతకం ఇది మొదటి రోజు నుంచి బీఆర్ఎస్ స్టాండ్ ఏ విధంగా ఉన్నదో మనం చూస్తూనే ఉన్నాం. మేము బిల్లుకు మద్దతు ఇవ్వడానికి మేము రెడీ ఉన్నామన్నారు, ఆ రోజు బిల్లుకు మద్దతు ఇచ్చిండ్రు. మరి ప్రభుత్వంగా కనుక నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇవాళ పార్లమెంటులో చట్టంగా మారాల్సిన దాన్ని మీరు జీవో రూపంలో ఏ విధంగా తీసుకొస్తారని చెప్పి ఆ రోజే మరి ఇక్కడ ప్రశ్నించిండ్రు. మరి ఆ విషయం కూడా ఈయనకు తెలియంది కాదు, ఏదైతే మరి మన రేవంత్ రెడ్డి గారికి తెలియనిది కాదు. ఆ రోజున బీసీ నాయకునిగా మరి ఇక్కడ గంగుల కమలాకర్ గారు కూడా ఆ చట్టసభలో ఏం మాట్లాడిందో ఒకసారి విన్నట్టయితే, గతంలో మార్చిలో బిల్లు 3 బిల్లాలు పంపించడం ఏమైంది అధ్యక్ష? రాలేదు.
ఇది కూడా అక్కడ కావద్దు అని చెప్పేసి మా సూచన పరిణామం తీసుకోమంటున్నారు అధ్యక్ష. మేము అనేది మా పరిణామం తీసుకోండి, దీన్ని కూడా 42% రిజర్వేషన్ కావాలంటే మా సూచన తీసుకోమంటున్నా. వీఆర్ రిక్వెస్టింగ్ యూ, వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్. నేను ఏమంటున్నా, అది కావాలంటే అధ్యక్ష జీవో ఇయ్యంగానే ఇమ్మీడియట్ న్యాయస్థానం నిలబడదు కాబట్టి రాజ్యాంగ పరిధిలో 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడే దీనికి సెక్యూరిటీ వస్తుంది కాబట్టి ముక్త కంఠంతో చెప్పిండ్రు ఈ జీవో ద్వారా బీసీలకు రిజర్వేషన్ అమలు కాదు అని చెప్పి. వీళ్ళే కాదు, మేధావులు చెప్పిర్రు, బీసీ సంఘాల నేతలు చెప్పిండ్రు. ఈ విషయం మరి రేవంత్ రెడ్డికి తెలియదా అని అంటే ఆయన కూడా అసెంబ్లీలో ఏం మాట్లాడిండో ఒకసారి విన్నట్టయితే. ఇక 42% రిజర్వేషన్ గురించి మా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు. నేను ఒక మాట సూటిగా వారికి సమాధానం నేను చెప్పదలుచుకుంటున్నాను. చట్టపరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. కానీ రాజకీయంగా వినండి, రాజకీయంగా ఈ వేడుకలో ఇచ్చిన మాట ఇస్తున్నా. మా పిసిసి అధ్యక్షుడి గారితో నేను మాట తీసుకొని వచ్చిన అధ్యక్ష. మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అడిగిన, ఒకవేళ చట్టపరంగా 42% ఇవ్వడానికి అవకాశం లేకపోతే రాజ్యాంగ సవరణ జరిగితే తప్ప, చట్టసభల్లో ఏదైతే పార్లమెంటులో బిల్లు పాస్ అయితే తప్ప రిజర్వేషన్ అమలయ్యే అవకాశం లేదని ఈయననే అసెంబ్లీలో చెప్తాడు. మళ్ళీ ఈయననే ఇక్కడ బిల్లు పెడతాడు, ఈయననే ఆర్డినెన్స్ తెస్తాడు, ఈయననే జీవో తెస్తాడు. మరి ఇది బీసీలకు తెలిసి చేసిన మోసం కాదా? ఒక్కసారి తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఆలోచన చేయాలి. పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు ఈయనకు సలహాలు ఇవ్వడానికి. మరి 5 సార్ల ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి చిత్రగుప్తులు లెక్కలు రాసినటువంటి శ్రీధర్ బాబు ఇవాళ ప్రజలకు ఏం సమాధానం చెప్తాడో చెప్పాలి. 42% అమలు చేస్తామని చెప్పింది పూర్తిగా బీసీలను మోసం చేయడానికే. అది అమలు సాధ్యం కాదని చెప్పి తెలిసి ఇవాళ దాన్ని కామారెడ్డి డిక్లరేషన్ లో ఇక్కడ ప్రజలకు వాగ్దానం చేసిండ్రు. ఇవాళ చూసుకున్నట్టయితే దాన్ని జీవో తెచ్చి ఇమ్మీడియట్ ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయించిండ్రు. ఇవాళ అది నిలిచిపోయింది. దానికి ప్రధాన కారణం ఎవరు? మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం. 42% కనుక నిజంగానే ఈ జీవో ద్వారా రేవంత్ రెడ్డి రిజర్వేషన్ అమలు చేయించినట్టయితే అందరూ కాంగ్రెస్ కే వేయండి. ఒకవేళ ఇది కావాలని చెప్పి ఏమార్చే కుట్ర అయిన పక్షంలో బీసీలందరూ కూడా తిరగబడి కాంగ్రెస్ ను నామరూపాలు లేకుండా చేయాల్సిన బాధ్యత కూడా బీసీల మీదే ఉన్నది. నిన్నటితోటి తేలిపోయింది ఇది పూర్తిగా బీసీలను మోసం చేసే ప్రక్రియ అని. కాబట్టి ఆలోచించుకోవాల్సింది బీసీలే. ఇలా కాంగ్రెస్ ను బొంద పెట్టడానికి బీసీలు అందరూ కూడా నడుం కట్టాలి. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా ఆయన స్టాండ్ కరెక్ట్ గానే ఉన్నది. ఆయన మరి ఇక్కడ గతంలో ఏం మాట్లాడిండో రిజర్వేషన్ల విషయంలో ఒక్కసారి ఆయన మాటలే కనుక గమనించినట్టయితే, రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేను అడిగితే జైల్లో పెట్టాలి. అట్లాంటి ప్రశ్నని అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. దేశ ప్రజల యొక్క ఫెడరల్ సిస్టమ్ లో కాంకరెన్స్ స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, కాంకరెన్స్ లిస్టు. కొన్ని అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటాయి, కొన్ని అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి, కొన్ని అధికారాలు ఉమ్మడిగా ఉంటాయి. ఈ రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాసిందే తప్ప అంటున్నాం. వాళ్ళు ఎవరంటారు అంబేద్కర్ రాసిందే తప్పని ఎవరన్నారు? ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేతులు ఉన్నదాన్నో నువ్వు ఇవాళ జీవోలు తీసుకొచ్చి నేను 42% పెంచుతా అని చెప్పి ఏదైతే చేసినావో ఇవాళ ఎవరిని జైల్లో వేయాలన్నది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈయనకు తెలివి లేకుండా మరి ఇక్కడ ఇవాళ ఏదైతే 42% ఈయనకు తెలుసో తెలియదో పాపం మరి అమలైతే కావచ్చు అనుకున్నాడు, చిత్తశుద్ధితో ఇచ్చింది అనుకుందామా అంటే ఈయన ముందుగానే చెప్పిండు కదా. ఏదైతే మన రాష్ట్రాలు కనుక ఏదైతే రిజర్వేషన్ అమలును చేతిలోకి తీసుకుంటామంటే వాళ్ళని తీసుకుపోయి జైలు వేయాలన్నాడు. మరి ఇవాళ నువ్వెట్లా 42% అమలు చేస్తా అని చెప్పి జీవో తీసినావు. ఇవాళ ఖచ్చితంగా రేవంత్ రెడ్డినే తీసుకుపోయి జైల్లో వేయాల్సిన మరి ఇక్కడ బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. మరి ఇక్కడ ఆయన నమ్ముతేనే మోసం చేయగలం అని గతంలో కూడా చెప్పిండు. ఏ విధంగా చెప్పిండు అనేది కూడా ఒకసారి గమనించినట్టయితే ఆయన మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి మరి ఇక్కడ కరెక్ట్ స్టాండ్ విన్నే ఉన్నాడు. ప్రజలకే అర్థం కాలేదు. ఆయన ఎక్కడున్నా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు, మేము ఖచ్చితంగా ప్రజలను మోసం చేస్తామని చెప్పి మోసం చేసిన ఘనత ఇవాళ రేవంత్ రెడ్డి. ఒక్కసారి పాత ఇంటర్వ్యూ కనుక చూసినట్టయితే నమ్మకపోవడం మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సరే వాళ్ళని కోరుకున్నప్పుడు మాదే ఉంది, రోగి కోరుకున్నదే డాక్టర్ ఇచ్చిందదే అన్నట్టు ఉంది. వారం ఇప్పుడు అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజానీకం.
ఈయన చేతిలో మోసపోవడానికి మార్పు పేరుతో వచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి మోసం చేయడానికి మరొక ప్రయత్నం చేస్తే మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మోసపోయిండ్రు. మరి మోసం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు మరి ఇక్కడ మోసం చేయడానికి మేము సిద్ధంగా లేకపోతే ఎట్లా? రోగి కోరుకున్నది అదే, డాక్టర్ ఇచ్చింది అదే, మేము చెప్పేటి అబద్ధాలని తెలిసినా కూడా వాళ్ళు మా వైపు మళ్ళీండ్రు. మేము వాళ్ళను మోసం చేసినాం, 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తామని చెప్పి ఆశ పెట్టంగానే కథం ఉరికచ్చి ఓట్లేసిండ్రు. ఏనంగా సాధ్యమైతే అనేది ఎవరు ఆలోచించలే. మరి 420 హామీలు ఇచ్చినాం, దానికి మోసపోయిండ్రు. ఇవాళ రైతు డిక్లరేషన్ అన్నాం, బీసీ డిక్లరేషన్ అన్నాం, మరి ఇక్కడ యూత్ డిక్లరేషన్ అన్నాం, ఎస్సీ డిక్లరేషన్ అన్నాం, ఎస్టీ డిక్లరేషన్ అన్నాం. ఇవన్నీ మోసపూరిత వాగ్దానాలని మరి వాళ్ళకు తెలియదా? మంచి పారదర్శక ప్రభుత్వం నడుస్తున్న సమయంలో ఇవాళ వాళ్ళ మీద మరి ఏదైనా అబద్ధపు మాటలు అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలు వెంటనే నమ్మి ఆయన 10 రూపాయలు ఇస్తాను, నేను 15 రూపాయలు ఇస్తా అనగానే ఉరికచ్చి నమ్మి ఓటేసిండు. ఇవాళ రైతాంగం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి ఇక్కడ ఏదైతే గద్దెదించడానికి ప్రధాన కారణం రైతాంగం. ఏదైతే రైతును రాజును చేయడమే లక్ష్యంగా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దగా పడ్డది ఎవరా అంటే ముందుగా రైతాంగం మాత్రమే. మరి ఏదైతే ఎకరం భూమి ఉన్న రైతు కూడా 2-3 బోర్లు వేసుకోవాల్సిన దుస్థితి, మనకి ఎక్కడ కూడా కాలువల ద్వారా సాగయ్యే అవకాశం చాలా తక్కువ. మరి అదే విధంగా కరెంటుకు చూసుకున్నట్టయితే ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, లేదంటే అర్ధరాత్రులు 2 గంటలు, 4-5 గంటల కంటే ఎక్కువ కరెంట్ వచ్చేది కాదు. మరి ఇక్కడ 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తా అని చెప్పి రాజశేఖర్ రెడ్డి 2004లో అధికారంలోకి వచ్చిండు. మరి అంటే ఆ విద్యుత్ ప్రాధాన్యత ఎంత ఉండే ఆ రోజున తెలంగాణ రైతాంగానికి అని అంటే ఆ ఉచిత విద్యుత్ ఒక్కటే గెలిపించింది రాజశేఖర రెడ్డిని అంటే అందులో అతిశయోక్తి ఏమి లేదు. పోనీ అప్పుడైనా ఇచ్చిన రాజశేఖర రెడ్డి సక్రమంగా అంటే ఆయన కూడా 4-5 గంటలు, ఉదయం 2, సాయంత్రం 2, అర్ధరాత్రి 2 అన్నట్టుగా మరి ఆ రోజులలో ఉండే లో వోల్టేజ్ తోటి ట్రాన్స్ఫార్మర్లే కాకుండా మోటార్లు కాలిపోయి రైతులు నానా ఇబ్బందులు పడతా ఉండే ఆ సమయంలో మరి ఇక్కడ రైతాంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటల ఉచిత విద్యుత్తు, నాణ్యమైన విద్యుత్తు, లో వోల్టేజ్ సమస్యనే లేకుండా ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ అవసరం పడితే అక్కడ ఉచితంగా ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చి, ఉచితంగా కనెక్షన్లు ఇచ్చి మరి రైతును ఏదైతే ఆ సంక్షేమం కోసం మరి ఇక్కడ రైతు బంధు లాంటి పథకాన్ని ప్రవేశపెట్టి ప్రపంచంలోనే ఎక్కడా కూడా రైతుకు ఆ రకంగా చేయూతనిచ్చిన ప్రభుత్వాలు లేవు. భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా రైతుకు ఆ రకమైన చేయూతనియలేదు. ఆ రకంగా మరి అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే రైతాంగం మరి ఇక్కడ ఆత్మహత్యల పాలైందో, ఆత్మహత్యలు అయితే ఆ రైతు కుటుంబం ఏ విధంగా అయితే రోడ్డున పడ్డదో మరి మన వ్యవసాయం గాడిలో పడేదాకా ఆ రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మరి నష్టాల ఊబిలో ఉన్న వాళ్ళు ఏ క్షణాన ఏం చేసుకుంటారో తెలియని పరిస్థితి. అలాంటిది మరి దాళ్ళ కోసం రైతు బీమా ఏర్పాటు చేసి సహజ మరణం నుంచి మరి ఇక్కడ యాక్సిడెంటల్ డెత్ నుంచి ఆత్మహత్యల దాకా రైతు అనే వ్యక్తి, భూమి కలిగిన రైతు అనే వ్యక్తి ఏ రకంగా చనిపోయినా కూడా 5 లక్షల రూపాయలు పైరవీలకి తావు లేకుండా ఏదైతే ఆయన 11 రోజులు పెద్ద కర్మ గడవక ముందే మరి ఆయన కుటుంబీకుల వాళ్ళ భార్యనో లేదంటే వాళ్ళ డిపెండెంట్స్ ఎవరుంటే వాళ్ళు మరి నామినీల అకౌంట్లో పడే విధంగా ఒక బ్రహ్మాండమైన పథకాన్ని తీసుకొచ్చి మరి అదే విధంగా కరోనా లాంటి సమయంలో కూడా రైతుకు ఇబ్బంది జరగకూడదని ప్రతి గింజను కొనుగోలు చేసి రైతులకు బాసటగా నిలిచిన కేసీఆర్ను మరి ఇక్కడ రైతులకు ఏదైతే 10,000 ఇస్తాను కదా, నేను 15,000 ఇస్తా అని చెప్పి కేవలం మరి ఇక్కడ వాళ్ళకు ఒక 5,000 రూపాయలు పెంచి ఆశ పెడితే ఇవాళ రైతులు నమ్మి నట్టేట మునిగిండ్రు. మరి రేవంత్ రెడ్డి మాటలు అప్పటికే ఇవి ఈయన టీడీపీలో ఉన్నప్పుడు మాట్లాడిండు, ఇవన్నీ కూడా రైతులు గమనించలేదు. మరి వాళ్ళు మోసుకుపోవాలని చూస్తే మేము మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నామని. అదే కాదు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏం మాట్లాడిండో ఒకసారి గమనించినట్టయితే, ఎందుకంటే బాగా నమ్మిస్తే మోసం చేయడం అంతే. నమ్మకం అనేది లేకుంటే మోసం అనేది ఉండదు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నమ్మకాన్ని నీడలాగానే మోసము దాని ఎంబడే ఉంటుంది. ఆ నమ్మకం కలిగించడానికి ఎక్కువ ఎవరైనా ప్రయత్నం చేస్తే 1-2 సార్లు మనము కొంచెం జాగ్రత్తగా చూడాలి. అయినే చెప్తా ఉన్నాడు, సాక్షాత్తు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, 1-2 సార్లు నమ్మేయడానికి ప్రయత్నం చేస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలని. ఇంకా కూడా ప్రజలు అర్థం చేసుకోకపోతే ఎట్లా? ఆయన మరి ఇక్కడ 6 గ్యారంటీల పేరుతోటి మోసం చేసిండు, అదేవిధంగా 420 హామీల పేరుతోటి మోసం చేసిండు. మొన్నటికి మొన్న
కేసీఆర్ మరి ఇక్కడ ఏదైతే అవి ఎవరు కట్టుకోలేని చీరలు ఇచ్చిండు, నేను అసొంటివి కాదు బ్రహ్మాండమైన చీరలు ఆయన ఒకటిస్తే నేను రెండిస్తా అని చెప్పి మరి ఇక్కడ ఊరిచ్చి 2 దసరాలు పోయినాయి. ఎవి ఇచ్చిండా అంటే అతి గతి లేదు. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఇగిస్తా అని ఆఖరికి దస్తిపేది కూడా ఇవ్వకుండా ఇలా ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు. మరి రైతు బంధుకు రైతు భరోసా అన్నాడా, రైతు భరోసా అని మొదటి విడత సేమ్ కేసీఆర్ ఏదైతే దాన్ని డివైడ్ చేసిండో ఆ పైసలు ఇచ్చి 2 విడతలు ఎగ్గొట్టి మళ్ళా 3వ విడతలో మరి ఏదైతే ఎలక్షన్లు వస్తాయని చెప్పి ఇచ్చిండు, మళ్ళీ ఇస్తాడో ఏడో తెలియదు. బోనస్ ను బోగస్ చేసిండు, 1 విడత ఇచ్చిండు, 2వ విడత ఇంక ఇయ్యనే లేదు. మొదటిసారే బోనస్ ఇస్తా అన్నాడు, అది కల్లాలలో ఓట్లు అన్ననే ఉండని నేను రాగానే ఇచ్చేస్తా అన్నాడు. రుణమాఫీకి అయితే మీరు వెంటనే వెళ్ళి కేసీఆర్ మాఫీ చేసిన పైసలు మళ్ళీ 2 లక్షలు తెచ్చుకొని నేను ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? మరి సగంలోనే సాపదుట్టేసిండు. అందుకే పదే ఒక వ్యక్తి అబద్ధాలు మాట్లాడితే నమ్మకండి, నమ్మితేనే మోసం చేయగలం. ఒక్కసారి 2 సార్లు మోసపోయినాక కూడా ఇంకా కూడా మళ్ళీ మోసం చేస్తా అంటే మరి ఇక్కడ మీరు నమ్మద్దు అని అంటే బీసీ రిజర్వేషన్లు ఇస్తాను అని చెప్పంగానే అసెంబ్లీలో బిల్లు పెట్టిన రోజు పాలాభిషేకాలు, ఆర్డినెన్స్ తెచ్చిన రోజు పాలాభిషేకాలు, మరి 42% జీవో తెచ్చిన రోజు పాలాభిషేకాలు. ఇవాళ ఏమైంది? జీవో నట్టేట ముంచింది. ఇగో ఇది రేవంత్ రెడ్డి, అదే విధంగా వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ మంత్రులు, వాళ్ళ చిత్రగుప్తుడు శ్రీధర్ బాబు ఇవాళ వాళ్ళందరూ కట్టగట్టుకొని ప్రజలను మోసం చేసే తీరు ఈ విధంగా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వార్తా కథనాలు కనుక పరిశీలించినట్లయితే రేవంత్ పగ, బీసీలకు దగా, బీసీ కోటా జీవో 9 రాష్ట్ర హైకోర్టు స్టే, స్థానిక సంస్థల ఎన్నికలు నిలుపుదల. తెలంగాణ బీసీ బిడ్డలను రేవంత్ సర్కార్ మళ్లీ మోసం చేసింది. ఆశలు పెట్టుకున్న రిజర్వేషన్ పై విషపు నవ్వులతో వికృత రాజకీయం ఆడింది. బీహార్ ఎన్నికల కోసం నాటకం మొదలుపెట్టి మధ్యలోనే తెరదించింది. బీసీ కోటాను చూపించి బీహార్ లో ఓట్లను కొల్లగొట్టాలనుకున్న యావే తప్ప చట్టబద్ధతతో దాన్ని సాధించి తెలంగాణ బిడ్డలకు న్యాయం చేసే చిత్తశుద్ధి ఏది? తడిగుడ్డతో గొంతు కోయడం, నమ్మించి నట్టేట నిలువున ముంచడం, ఆశలు రేపి అమాంతం చిదివేయడం, అదను చూసి అగాధంలోకి పడేయడం, పచ్చని కళలపై పగ సాధించడం, వెచ్చని కత్తిని వెన్నులో దించడం తెలంగాణ సర్కారు చర్యను మరి ఇక్కడ ఏ పేరుతోటైనా విలువండి. బీసీలకు చేసిన మోసాన్ని ఏ పదంతోనైనా కొలవండి. నమ్మి ఓట్లేసిన బీసీ బిడ్డలకు కాంగ్రెస్ దోకా ఇచ్చింది నిజం. వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇప్పుడే చూసినాం మనం, రేవంత్ రెడ్డికి తెలియదా అంటే అసలు బీసీలకు ఏదైనా రిజర్వేషన్ అమలు అంశం అనేది కేంద్రం చేతిలోనే ఉంటది. రాష్ట్రాలు అడుగుతా తీసి జైలు వేయాలన్నది ఆయననే. మరి ఇక్కడ ఏదైతే అమలు సాధ్యం కాదు, దానికి రాజ్యాంగ సవరణ చేయాలి కాబట్టి పార్టీల పరంగా రిజర్వేషన్ ఇద్దామన్నది ఆయననే. మళ్ళీ జీవో తీసుకొచ్చింది ఆయననే. అమలు కాదని చెప్పి తెలిసినప్పటికీ జీవో తీసుకొచ్చింది ఆయననే. ఇవాళ బీసీలను నట్టేట ముంచింది కూడా ఆయననే. అబద్ధాలను పదే చెప్పే వాళ్ళని నమ్మద్దు అంటున్నది కూడా ఆయననే. ఇవాళ అబద్ధాలు పదే చెప్తున్నది కూడా ఆయననే. ఇవాళ మా అబద్ధాలను నమ్ముతాను ప్రజలు. మరి ఇక్కడ రోగి కోరుకున్నదే డాక్టర్ ఇచ్చింది అన్నట్టు వాళ్ళ అబద్ధాలనే నమ్ముతాను కాబట్టి నేను అబద్ధాలే ఆడతా అని చెప్పి మరి ఆయన చెప్పింది అక్షర సత్యం, వాస్తవం. ఇప్పటికైనా తెలంగాణ ప్రజానీకం ఆలోచన చేయాలి. ఆయన ఇంకా అబద్ధాలు ఆడుతూనే ఉంటాడు. మరి ఇక్కడ ఏదైతే మన విషయం వీక్ ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ గా ఉంటుందట. మన వాళ్ళ దగ్గర పరిపాలన అసమర్థత ఏదైతే ఉన్నదో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రచారంతో, అదేవిధంగా తాబేదారు పత్రికలతోటి పెద్ద అక్షరాలు రాయించుకొని డైవర్షన్ డ్రామాలతోటే కాలం వెల్లదీసుకుంటూ వస్తా ఉన్నాడు. ఇన్ని రోజులు కాళేశ్వరం ప్రాజెక్ట్ అడ్డం పెట్టుకొని, కొన్ని రోజులు యాదాద్రి మరి ఇక్కడ పవర్ ప్లాంట్ అడ్డం పెట్టుకొని, కొన్ని రోజులు మరి ఇక్కడ ఈ కార్ రేస్ అడ్డం పెట్టుకొని, మరి కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అడ్డం పెట్టుకొని 22 నెలల కాలం ఈ విధంగా గట్టెక్కించుకుంటూ వచ్చి 2,50,000 కోట్ల అప్పు చేసి ఒక ఇటుక విరచలేదు, ఒక కొత్త నిర్మాణం చేపట్టలేదు, ఒక పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఒక విద్యుత్ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. కొన్ని ఇచ్చిన హామీలన్నా అమలు చేసినా అంటే అమలు లేదు. కనీసం బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ఆ రోడ్లకు ఆల్రెడీ నిధులు ఇచ్చినా కూడా ఆ పనులు కూడా పూర్తి చేయని అసమర్థ మంత్రి, అసమర్థ ముఖ్యమంత్రులు ఇగో ఈ రకంగా బీసీలను దగా చేసి మోసం చేసి ఇవాళ పూర్తి స్థాయిలో చెల్లని జీవోతోటి చిల్లర రాజకీయం చేసిందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. బడుగుల బతుకులతో కోటాకు చెలగాటం, న్యాయ సమీక్షకు నిలబడదని తెలిసి 42% రిజర్వేషన్ పై కాంగ్రెస్ సర్కార్ ఆట. అభ్యంతరాలను పట్టించుకోకుండా 22 నెలలుగా డ్రామా, రాజకీయ లబ్ధిపైనే దృష్టి. ప్రతి ఒక్కరికి తెలుసు జీవో నిలబడదని.
కేసీఆర్ ప్రభుత్వం ఆల్రెడీ పంచాయతీరాజ్ చట్టం తెచ్చిన రోజు 2018లో 33% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామంటేనే కోర్టుకు పోతే కొట్టేసిండు. దాంతో 50% మించకుండా రిజర్వేషన్లను 23%కి కుదించడం జరిగింది. ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలియదా? మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఆ ఎన్నికను రద్దు చేస్తే ఎన్నికైన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అక్కడ లబోదిబో అని కొట్టుకున్నా కూడా మళ్ళీ ఎన్నికలు నిర్వహించి కొత్త వాళ్ళను మళ్ళీ ప్రజాప్రతినిధులుగా ఏర్పాటు చేసిరు. ఆల్రెడీ తమిళనాడులో ఇదే తరహాలో జరిగింది. ఇవన్నీ గుణపాఠంగా ఉన్నప్పటికీ కేవలం ప్రజలను ఏమార్చే ఉద్దేశంతో మరి ఇక్కడ అబద్ధాలు ప్రజలు నమ్ముతారు కాబట్టి వాళ్ళను పదే పదే మోసం చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి ఇవాళ జీవో పేరుతోటి బీసీలను నట్టేట ముంచిండు. ఇప్పటి నుండి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా మీరు మోసపోతే మేము పదే పదే మీరు మోసాలే కావాలనుకుంటారు కాబట్టి మేము మోసపుస్తూనే ఉంటాం. ఒక్కసారి 2 సార్ల కన్నా మీరు తెలివి తెచ్చుకోవాలని చెప్పి సాక్షాత్తు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మాట్లాడిండు. ఇప్పటికైనా మనమే అర్థం చేసుకోవాలి తప్ప రేవంత్ రెడ్డి ఆయన మోసం చేస్తూనే ఉంటామని చెప్పి బాజాప్తా చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఉదయం నామినేషన్, సాయంత్రం స్టే. ఆల్రెడీ హడావిడిగా ఎలక్షన్ కమిషన్ కనీసం హైకోర్టు మీద గౌరవంతో అయినా తీర్పు వచ్చే వరకు వేచి చూసేది ఉండే. ఇవాళ అబాస్ పాలైంది, ప్రభుత్వమే అబాస్ పాలైందంటే స్వతంత్ర సంస్థగా నిలబడాల్సిన ఎలక్షన్ కమిషన్ కూడా అబాస్ పాలైందని చెప్పి మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. లోకల్ కు బ్రేక్, 2 రోజుల ఉత్కంఠకు తెర. స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టే, జీవో 9 పై ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మరి ఇక్కడ ఆదేశాలు, నోటీసులు అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే వాళ్ళని కౌంటర్ దాఖలు చేయమన్నట ప్రభుత్వాన్ని 4 వారాల లోపు, అదేవిధంగా పిటిషనర్లను ఆ తర్వాత 2 వారాల లోపు, అంటే 6 వారాల లోపు. ఇప్పుడు ఏదైతే స్టే మాత్రమే ఇచ్చింది, 42% ఎన్నికల మీద స్టే ఇచ్చింది. ఇవాళ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఆ స్టే వెకేట్ చేయిస్తుందా మరి? ఇవాళ మళ్ళా ఏదైతే ఆ 42%కి కట్టుబడి ఉన్నామని చెప్పి మంత్రులు చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు దాన్ని స్టే ఎట్లా వెకేట్ చేస్తావో చేయించు, లేదంటే 42% ఏ విధంగా అమలు చేస్తావో చేయించు. ఈ బూటకపు జీవోలు ఇచ్చి బీసీలను ఎందుకు ఇట్లా ఏమార్చి వాళ్ళను దగా చేస్తున్ననేది ఇవాళ ప్రతి బీసీ కూడా మరి కాంగ్రెస్ నాయకులను గల్లబట్టి అడగాల్సిన అవసరం ఉన్నది. ఈ గతంలో చెప్పి నేను అడిగితే జైల్లో పెట్టాలని, కోర్టులో నిలబడదని తెలిసి కూడా మోసం చేసిందని చెప్పి మధుసూదనాచారి మరి ఇక్కడ చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈ రకంగా బీసీలను దగా చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మరి దాన్ని ఏదైతే సమూలంగా కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయడానికి ప్రతి బీసీ కూడా నడుము కట్టాలి. చాలుగా మనం మోసపోయిన కాడికి ఇంకా అబద్ధాలను పదే పదే చెప్పుకుంటూ ఇంకా బీఆర్ఎస్ ను మరి ఏదైతే గత ప్రభుత్వాన్ని మీద నిందలేసుకుంటూ ఆఖరికి నిన్న బట్టి విక్రమార్క ఏమంటాడంటే బీఆర్ఎస్ వల్లే మరి ఇక్కడ స్టే వచ్చిందంటాడు. కొంచెం అన్న తెలివి ఉండాలి మనిషికి. మరి ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఇంకా మాట్లాడతారు. అస్తవ్యస్త నిర్ణయాలతోటి కామారెడ్డిలో 42% అమలు చేస్తామని మిమ్మల్ని ఎవరు చెప్పమన్నాడు? ఆల్రెడీ సుప్రీంకోర్టులో 50% సీలింగ్ ఉన్నది కదా. మరి పార్లమెంటులో చట్ట సవరణ చేస్తే తప్ప అమలు కాదని చెప్పి తెలిసిన రోజున మీరు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే ఏమవుతుంది? మీరు పార్లమెంట్లో కనీసం అడగలేదు, బీజేపీని బదనాం కూడా చేయలేదు. ఇవాళ అక్కడ కనీసం రాహుల్ గాంధీ 42% కోసం మరి ఇక్కడ ప్రైవేట్ గా బిల్లు పెడతాం మేమని చెప్పి ప్రతిపక్ష నాయకునిగా కనీసం ప్రయత్నం చేయలేదు, అడుగుడు కూడా అడగలేదు అని అంటే ఇది కేవలం మోసం చేయడం కోసం మాత్రమే ఇవాళ ఈ జీవో అనేది తేడతెల్లమైందనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. సర్కార్పై ఛార్జ్ షీట్, ఆర్టీసీ ఛార్జీలపై బీఆర్ఎస్ పోరు, చలో బస్ భవన్ అల్టిమేటం, సంస్థ ప్రైవేట్ పరాన్ని కాంగ్రెస్ కుట్ర, ఆర్టీసీ ఆస్తుల్ని అమ్మేసేందుకు పథకం, ఒకవైపు బస్ ఫ్రీ, మరోవైపు లూటీ, పెంచిన ఛార్జీలు తగ్గించకపోతే ఆందోళన తీవ్రతరం అంటున్న కేటీఆర్, ఛార్జీలతో దెంగదెబ్బ అంటున్న హరీష్, బస్సుల్లో ప్రయాణికుల బాధలు విన్న బీఆర్ఎస్ నాయకులు అని చెప్పి నిన్నటి రోజున బస్ భవన్ ముట్టడించిండ్రు. మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆర్టీసీ లాభాల్లో పోతుంది అని చెప్పి ప్రభుత్వమే ప్రకటించింది. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ కుదేలైతుంది అని చెప్పి మరి బాజాప్తా చెప్పింది బీఆర్ఎస్. ఎందుకనంటే మీరు ఏదైతే ఆ ఉచిత బస్సు ద్వారా మరి ఇక్కడ మహిళలకు ఇచ్చే 0 టికెట్ల డబ్బులు మీరు ఆర్టీసీకి జమ చేయకపోతే ఆర్టీసీ కుదేలైపోతుంది అని అంటే మేము ప్రతి నెల 230-250 కోట్ల రూపాయలు మేము జమ చేస్తున్నామంటాడు. ఓ పెద్ద చెక్కు తీసుకొచ్చి ఆర్టీసీ ఎండీకి ఇస్తాడు, చెల్లని చెక్కును తీసుకొని వచ్చి. ఇవాళ చూసుకున్నట్టయితే ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దాంతో కార్గోను ప్రైవేట్కి ఇచ్చేసిండ్రు. మరోవైపు చూసుకున్నట్టయితే ఇవాళ సిటీ బస్సులలో ధరలు పెంచిండు, బస్ టికెట్ల రేట్లు పెంచిండు. రేపటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి బస్ ఛార్జీలు పెంచుతా అంటా ఉన్నాడు. మహాలక్ష్మి తోటి ఆక్యుపెన్సీ పెరిగింది, లాభాలు పెరిగినాయి. లాభాలు పెరిగితే టికెట్ల రేట్లు తగ్గుతాయా పెరుగుతాయా? ఒక్కసారి తెలంగాణ ప్రజానికం ఆలోచన చేయాలి. ఇవాళ ఆర్టీసీని గాడిలో పెట్టిండు కేసీఆర్. కార్గో
మన ఒక కార్గోను సృష్టించి ఆ కార్గో ద్వారా అధిక ఆదాయాన్ని తీసుకొచ్చి ఇవాళ ఆర్టీసీని మరి ఇక్కడ నిలబడే విధంగా చేస్తే ఇవాళ ఉచిత బస్సు పేరుతోటి వాళ్ళకు టికెట్లకు పైసలు కట్టియకుండా ప్రభుత్వం ఆర్టీసీ నడ్డి విరిచింది. చివరికి ఆర్టీసీ వాళ్ళ పిఎఫ్ డబ్బులను కూడా వాడుకుంటా ఉన్నది, కార్మికుల పిఎఫ్ డబ్బులను కూడా వాడుకుంటా ఉన్నది. చివరికి పండుగలు పబ్బాలు వస్తే రేట్లను డబుల్ చేసి మరి ఆ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఉచిత బస్సు పథకం భారాన్ని మరి ఇన్ని రోజులు మేము ప్రతి నెల డబ్బులు ఇస్తున్నామని చెప్పే ప్రభుత్వం మీరే కనుక నిజంగానే డబ్బులు ఇస్తే ఆక్యుపెన్సీ రేటు పెరిగితే మరి ఆర్టీసీ లాభాలలో పోతే టికెట్ల రేట్లను ఎంతో కొంత తగ్గించే ప్రయత్నం చేయాలి. కానీ స్పెషల్ బస్సుల పేరుతోటి టికెట్ రేట్లు డబ్బులు ఎందుకు చేస్తాండ్రు? ఇలా సిటీ బస్సుల రేట్లు ఎందుకు పెంచిండ్రు, ఛార్జీలు ఎందుకు పెంచిండ్రు? మళ్ళీ రేపటి రోజున అన్ని బస్సుల మీద ఛార్జీలు పెంచడానికి ఎందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు? అంటే ఉచిత బస్సు పథకానికి ₹1 కూడా ఇస్తలేదు కాబట్టి ప్రజలు గమనించాలి. ఈ విధంగా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక అందిన కాడికి దండుకోని 10% మంత్రి ఎవరైతే ఉన్నారో మీటర్కు ₹21,181 ఎక్స్ట్రా అన్నట్టు ఆ నిర్ణయించిన ధర కంటే ఎక్కువకు కేబుల్ కొనుగోలు ఒక్కో మీటర్ వైరుకు 2,000 అధికంగా చెల్లింపట. దక్షిణ డిస్కమ్ స్టోర్ లో ఏడాది కాలంగా చిన్న వైర్ ముక్క కూడా అందుబాటులో లేదు. కీలకమైన కేబుల్ లేక ఏడాది నుంచి ఒక పని కూడా చేపట్టలేని దుస్థితి. కారణం మిస్టర్ 10%. చిన్న వైర్ ముక్క కొనుగోలు చేసినా కూడా నాకు ఖచ్చితంగా దాని నుంచి 10% రావాలన్నట. దానితో అధికారులు చేసేదేమి లేక 3,000కు దొరికే వైర్ను 5,000 పెట్టుకొని ₹2,000 మరి దాన్ని పెంచి ఆ సార్కి ఇవ్వాల్సిన ఆ 10% సార్కు మరి అప్పచెప్పిండ్రట. ఇగో ఇది మరి ఇక్కడ ఉన్న పరిస్థితి అనే విషయాన్ని మనం గమనించాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడుతుంది అని చెప్పి టీజీటీవీ పదే చెప్పుకుంటూనే వచ్చింది. మొదటి రోజు నుంచి కూడా చెప్పినాం జీవో తోటే మరి ఇక్కడ 42% సాధ్యమే అయితే జంతర్ మంతర్ పోయి ఎందుకు నువ్వు అక్కడ ధర్నా చేసినావు? రెండోది జీవో తోటే సాధ్యమైనట్టయితే సర్పంచ్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎందుకు జీవో ఇచ్చి ఎన్నికలకు పోలేదు అని ప్రతిదీ కూడా మనం కూలంకషంగా వివరించి చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా ఎన్నిక జరగదు అనేది అందరికంటే ఎక్కువ ఎవరికి తెలుసాయంటే రేవంత్ రెడ్డికి తెలుసు. అందుకే దసరాకు చీరలు ఇస్తే మళ్ళీ ఎలక్షన్ జరిగే నాటికి మర్చిపోతారని చెప్పి మరి ఇక్కడ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఇవ్వాలి సంక్షేమ పథకాలకు సంబంధించి ఏవైనా కూడా. మరి ఇక్కడ గతంలోనే చెప్పిండు హరీష్ రావు మరి కేసీఆర్ నాట్లప్పుడు రైతు బంధు ఇస్తే ఈయన ఓట్లప్పుడు మాత్రమే రైతు భరోసా ఇస్తా ఉన్నాడని. ఇప్పుడు కూడా అంతే, ఇవి ఆగుతాయని ఆయనకు తెలుసు. డిసెంబర్లో జనవరిలోనో మళ్ళీ ఎన్నికలు పెట్టి అప్పుడు 2 సీరియల్ మహిళలకు ఇచ్చి రైతు భరోసా కూడా వాళ్ళకి ఇచ్చేసి మరి ఇప్పుడు ఒక బోనస్ బాకీ ఉన్నాడు. రెండో బోనస్ కూడా ఇప్పుడు ఖరీఫ్కు బోనస్ ఇవ్వాల్సిన పరిస్థితి కాబట్టి ఏదో ఒక బోనస్ కూడా రైతులకు ఎంతో కొంతమందికి ఇచ్చి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మిగతా వాళ్ళందరికీ మరి ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉన్నాయి అటు ఆగినాయి అని చెప్పి ఆ తర్వాత మళ్ళా చేతులెత్తేసే పరిస్థితి. ఈ రకంగా ఓట్లప్పుడు ప్రజలను ఏమార్చే విధానానికి అలవాటు పడ్డాడు రేవంత్ రెడ్డి. మోసాలు చేయడానికి అలవాటు పడ్డాడు. మోసపోయే వాళ్ళు ఉన్నంతసేపు మోసం చేస్తామని బాగా చెప్తా ఓపెన్ గానే చెప్పిండు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే స్థానిక ఎన్నికలకు బ్రేకు. సుప్రీం తీర్పు మేరకు బీసీ బిల్లు ఆమోదించినట్టేనట. ఏదైతే మరి ఆ బట్టి విక్రమార్క చెప్పేది ఏంటంటే 42% అడుగున్నది బీజేపీ బీఆర్ఎస్ అట. అందుకే బీసీలకు రిజర్వేషన్లపై జీవో ఇచ్చాం. ఏది బీసీ బిల్లు సుప్రీం తీర్పు ఏదైతే ఉన్నదో 3 నెలల కంటే దాటితే బీసీ బిల్లు ఆమోదం పొందినట్లే అని చెప్పిందట సుప్రీంకోర్టు. అందుకే ఇచ్చినట. ఆయన ఎక్కడ చెప్పాలి? ఇక్కడ కోర్టును కన్విన్స్ చేయాలి. ఇవాళ ప్రజల చెవులలో పువ్వులు పెట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మరోవైపు 42% అడ్డుకున్నది బీజేపీ బీఆర్ఎస్ అట. రెడ్డి జాగృతి అధ్యక్షుడు దానికి వేస్తాడు. రెడ్డి జాగృతి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సపోర్టరు. మరి అలా ఆయనను ఆపలేకపోయింది అలా రేవంత్ రెడ్డి. దీనిలో వైఫల్యం ప్రభుత్వాన్ని పెట్టుకొని బీఆర్ఎస్ అట. బీఆర్ఎస్ ఏం చేసేది ఉండే? బీఆర్ఎస్ ఏమైనా పిటిషన్ వేసిందా? లేకపోతే బీఆర్ఎస్ ను పోయి ఏమైనా జడ్జిలను మేనేజ్ చేసిందా? చేతగాని అసమర్థ మంత్రులు ఇవాళ తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా చౌకబారు మరి ప్రకటనలు చేస్తే బీసీలు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో తరిమి కొట్టక తప్పదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఈయనకు మన ఏదైతే కనీసం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కూడా చేతగాని సీఎం ఇలా China+1 అట. China+1 ఉన్న తెలంగాణను ఈ ఉన్నట్టుగా ఉన్న అభివృద్ధిని ఉన్నట్టు కొనసాగించరా అయ్యా అంటే చేత కాదు. కానీ China+1 వ్యూహానికి తెలంగాణ అట అత్యుత్తమ ఎంపిక అని చెప్పి న్యూయార్క్, టోక్యో, సిఎల్తో మన రాజధాని హైదరాబాద్ పోటీ. ఒక్కసారి వానవాడితో తెలుస్తుంది. ఇక్కడ హైడ్రాన్ తీసుకొని వచ్చి మొత్తం రియల్ ఎస్టేట్ ను కుప్పగూల్చిన రేవంత్ రెడ్డి 4th సిటీ పేరుతోటి అక్కడ రియల్ ఎస్టేట్ ను మరి ఇక్కడ రియల్ ఎస్టేట్ కు దుకాణం తెరిచి ఇవాళ దాన్ని న్యూయార్క్ అని
టోక్యో సియోలతోటి పోటీ పడతానని చెప్పి మరి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని అక్కడ భూములకు మరి ఏదైతే తన తాబేదారులందరికీ తన అనుకూరులందరికీ మరి అక్కడ భూములను కొనిచ్చి ఆ భూములను రియల్ ఎస్టేట్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఉన్న హైదరాబాద్ను నాశనం చేసి అక్కడ కనీసం సౌకర్యాలు లేక కనీసం రోడ్లు లేక వరదలు వస్తే ఆ వరదలను మరి ఇక్కడ ఏదైతే ముంపు గురి కాకుండా చేసే ప్రయత్నం చేయక హైదరాబాద్ లో ఉన్న రియల్ ఎస్టేట్ ను కుప్పగొల్చి ఇలా 4th ఎస్టేట్ లో రియల్ ఎస్టేట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. నకిలీ లెక్చరర్లట తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి జూనియర్ లెక్చరర్లుగా క్రమబద్ధీకరణ పొందిన 700 మంది వరంగల్ ఆర్జేడీ నేతృత్వంలో కమిటీ నిర్ధారణ. మరి ఆ నకిలీ లెక్చరర్లు అప్పుడు డబ్బులు ఇచ్చిరట, మళ్ళీ ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే స్థానిక ఎన్నికలకు బ్రేకు. ఈ ఈనాడు ఆంధ్రజ్యోతులు గమనించండి, ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం అయ్యే ఉంటే ఏకి పారేసేటి చెల్లదని తెచ్చిన జీవోను ప్రజల జీవితాలతోటి అభ్యర్థుల జీవితాలతోటి ఆటలాడుకున్నది. ఇవాళ మనోభావాలను దెబ్బతీసింది, బీసీల మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి గగ్గోలు పెట్టే పత్రికలు స్థానిక ఎన్నికలకు బ్రేక్ అని చెప్పి ఇక్కడ అదేవిధంగా స్థానిక ఎన్నికలకు బ్రేకు. వీళ్ళకి ఎవడిస్తాడు పిఆర్ఓ, అలా సీఎం పిఆర్ఓ ఏది రాసిస్తే అది ఎత్తా ఉన్నారు. మరి ఇక్కడ ఈ ఆంధ్ర తాబేదార్ పత్రికలు రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకుని తెలంగాణను సర్వనాశనం చేయడానికి, తెలంగాణలో ఉన్న ఆస్తులు కొల్లగొట్టుకోవడానికి ఏదైతే రేవంత్ రెడ్డికి వంతవాడుతూ రేవంత్ రెడ్డికి మరి ఇక్కడ ఏదైతే ప్రజల నుంచి ఏదైతే సమస్యలను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురాకుండా తమ స్వార్థ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డికి బాకాలుతూ ఆయన బూట్లు నాకుతూ ఈ 2 పత్రికలు కూడా ఇవాళ ప్రజా సమస్యలను బయట పెట్టకుండా దానికి గుడ్డిగా వంతపడతా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. కాంగ్రెస్ కు బీసీలు అంటే ఓటర్లు మాత్రమే. కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ మోసం తేడతెల్లమైంది. బారాస నేతలు కేటీఆర్, హరీష్ రావు గత ప్రభుత్వం చేసిన చట్టమే బీసీలకు కురితాడైందట. బట్టి ధ్వజం ఇంకా కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు సుప్రీంకోర్టు అని చెప్పి అక్కడ చెప్తా ఉంటే మళ్ళీ కూడా ప్రజలను ఇంకా మోసం చేయడానికి ఇంకెన్నిసార్లు చెప్పినా ప్రజలు వాళ్ళ మోసాన్ని నమ్ముతారని చెప్పి ఇంకా కూడా గుడ్డిగా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన వార్తను కనుక ఒకసారి గమనించినట్టయితే ఈయన పేరు మరి ఈయనది శ్రీధర్ బాబు ఊరు పక్కనే ఉన్నటువంటి గుమ్మల్లపల్లి, అది కూడా ధన్వాడలో భాగమే. మరి అక్కడ ఈయన పేరు వచ్చేసి గోష్క లింగయ్య, మాజీ ఎంపీటీసీ. ఈయనే తన రాజకీయ జీవితం అంతా కూడా కాంగ్రెస్ తోటే గడిపిండు. ఆయన మా డిఎన్ఏలోనే కాంగ్రెస్ ఉంటది అని చెప్తాడు. ఈయనకు పక్షవాతం వస్తే మరి ఇక్కడ ఇలా ఏదైతే కాంగ్రెస్ కు ఊడిగం చేసినటువంటి వీళ్ళు నిమ్స్కు పోయి 100 సార్ల శ్రీధర్ బాబుకు ఫోన్ చేసినా కూడా కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదట. బడుగు బలహీన వర్గాల ప్రతినిధి మా సారు దీన జనోద్ధారకుడు. మరి ఇక్కడ బడుగులకు ఏదైనా ఇబ్బంది జరిగితే నిమిషంలో అక్కడ ఉంటాడు. ఆయన మా పేద ప్రజల కోసమే బతుకుతా ఉన్నాడు అని చెప్పి బాకాలోదే. కాంగ్రెస్ నాయకులారా ఒక్కసారి కళ్ళు తెరవండి, మా జీవితమే మొత్తం కాంగ్రెస్ అంకితం చేస్తున్నామని చెప్తున్న గోష్క లింగయ్య మాటలు ఒక్కసారి నూనె. నా పేరు గోష్క లింగయ్య, గ్రామం గుమ్మల్లపల్లి, వంచ ధన్వాడ. గతం 1995లో ఎంపీటీసీ నేను. నా పేరు గోష్క లింగయ్య. నాకు ఇప్పుడు పక్షవాతం వచ్చింది సార్. పక్షవాతం వస్తే నిమ్స్కి పోయి ఒక రోజు అంతా డే అంతా ఉన్నాం సార్ అక్కడ. ఇంకా అక్కడ ఎవరు పట్టించుకున్నది లేదు, ఏమీ లేదు. శ్రీధర్బాబు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు, శ్రీనిసార్లు చేసినా లిఫ్ట్ చేయడం లేదు, ఎవ్వరు చేసినా లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ వేరే హాస్పిటల్ పోయినా సార్. అక్కడ కూడా బెడ్స్ దొరకక అక్కడ 1 డే లేట్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ బెడ్స్ అరేంజ్మెంట్ అంటే చేరనే బెడ్స్ లేదు, చేరనే ట్రీట్మెంట్ చేసుకుంటూ ఒక 1 day బెడ్స్ ఇచ్చింది సార్. కానీ నాడవని దృష్టికి ఎవరికి కూడా ఎంత పగదారుని కూడా రావద్దు కూడా. కానీ మంత్రి శ్రీధర్ బాబు మంత్రి ఒక్కసారి గెలిపించుకున్నందుకు 1000 సార్లు నా కొడుకు ఫోన్ చేస్తే ఒక్కసారి లిఫ్ట్ చేస్తే ఆ విషయం ఏం చేయాలని నేను చెప్పుకుంటున్నాను. సార్ బిజీ కదా. అది విషయం కాదు. ఒక్కసారి కూడా ఫోను
లేపలేదు. మా ఇల్లు మాకు రిపీట్ చేయాలి. 1 ఎకరం భూమి ఉంటే ఆ ఎకరం భూమి అమ్ముకొని దాంట్లో బ్రతకడం జరిగింది. ఇప్పుడు అన్నం తిందామంటే కూడా అన్నానికి కూడా 1 రూపాయి లేదు. మా తండ్రులు మా ముత్తాతలు అందరం కూడా నేను పుట్టిన కాడి నుండి నా నెలవు నుండి కూడా అంతా కాంగ్రెస్. ఇప్పుడే కాదు, శ్రీపాదరావు సార్ ఉన్నప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ మాది. మా జీన్సే కాంగ్రెస్ పార్టీ. సార్ నేను ఇప్పుడు నమస్కారం చేసుకుంటూ చెప్పుకున్నది ఏంటి అనగా, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మాలాంటి నిరుపేదలు ఎక్కడైనా, నీది ఎక్కడో కాదు మాది ఎక్కడో కాదు, మీ ధర్మాడ మాది మందపల్లి దగ్గరే, కానీ మాలాంటి అబాయకులను మీరు గెలిచి చేసింది ఏమీ లేదు. కానీ ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని చేయండి సార్, దయచేసి మీకు నమస్కారం చేస్తున్నాను. విన్నారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా? మీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీటీసీ ఆయన ఆవేదన చూడండి. మరి ఇక్కడ బడుగు బలహీన వర్గాల కోసం మా సార్ చేస్తాడని ఊదరగొట్టి సోషల్ మీడియాలో పెట్టుకుని కాదు, వాస్తవాలు ఈ రీతిలో ఉన్నాయి. మంతిన్లా కనీసం నువ్వు రూపాయి సాయం చేయకుండా మంచిదే, కానీ నిమ్స్కుపోతే ఒక బెడ్ ఇప్పించి ఒక ఎల్ఓసి ఇప్పిస్తే మరి ఆయన పాపం ఆయన ఇవాళ ఉన్న ఎకరాన్ని అమ్ముకొని రోడ్డు మీద పడ్డాడట, తినడానికి తిండి లేదట. మరి ఇక్కడ మా తాత ముత్తాతల నుంచి నీకే చేసినావు శ్రీపాదరావు, అప్పటి నుంచి నీ ఎంబడే తిరుగుతున్నావు. అయినా కూడా మా ఫోన్ లేకపోతే 100 సార్లు చేసినా నీ పిఏ ఫోన్ లేపడు, నువ్వు ఫోన్ లేపవు. మరి ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉన్నది. ఇకనన్నా మారు అని చెప్పి శ్రీధర్ బాబుకి ఇతూ వలుకుతా ఉన్నాడు. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ మా సార్ అని ఆయనకు డప్పుకొట్టుడు కాదు, మీ సారు మీకేం చేస్తాడు, మీ కార్యకర్తలకు ఏం చేస్తాడు, మరి ఆయన వ్యవహార శైలి ఏ విధంగా ఉన్నది, ఆయన ఉండేదే రాజధానిలా. ఎన్నడో ఒక రోజు ఇక్కడికి వస్తాడు, గుళ్ళకో మరి గోపురాలకో తిరుగుతాడు, హోమాలు చేస్తాడు, సపడేకి వెళ్ళిపోతాడు. ప్రజల కష్టాలను చూడడు, ఇక్కడ ప్రజల అవసరాలను చూడడు. మరి ఇక్కడ సొంత పార్టీ కార్యకర్తలు మరి ఇక్కడ దేవుడా నా పరిస్థితి ఏంది అని చెప్పి మరి రోడ్ల మీద పడే దుస్థితిని తీసుకొని వచ్చిండు తప్ప మరి వాళ్ళకు వ్యక్తిగతంగా సాయం లేదు, ప్రభుత్వ పరంగా సాయం చేయలేదు. మరి ఇప్పటికైనా ఆలోచన చేసుకోవాలి కాంగ్రెస్ కార్యకర్తలు. మీ అందరికీ తెలుసు మిమ్మల్ని ఏ విధంగా చూస్తా ఉన్నాడు, మీకు ఉన్న గౌరవం ఏందనేది కూడా మీకు తెలుసు. ఆయన ద్వారా ఇక్కడ మంతని ప్రాంత ప్రజానీకానికి ఏం జరుగుతూ ఉన్నది, అభివృద్ధి ఏం జరుగుతూ ఉన్నది, వ్యక్తిగతంగా మీకేం జరుగుతున్నది కూడా మరి మీకు తెలుసు. కాబట్టి ఇప్పటికైనా మీరు రియలైజ్ కావాలి. ఆయన శ్రీధర్ బాబును మారమంటాడు, కనీసం మీరన్నా మారుండ్రి. మీరు మారితేనన్నా ఆయనకు ఎంతో కొంత మరి కనువిప్పు కలుగుతుంది కావచ్చు అనే విషయాన్ని మీరు గమనించాలి. ఇక నిన్న రోజున డీజీపీ గారు మరొక స్టేట్మెంట్ ఇచ్చిండు, బ్రహ్మాండమైన స్టేట్మెంట్, చాలా స్వాగతించదగ్గ స్టేట్మెంట్ ఇది. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ప్రజలకు మరి ఏ విధంగా ఉండాలి, జవాబుదారీగా ఏ విధంగా ఉండాలని చెప్పి, పోలీసులకు పార్టీలతో సంబంధం లేదు, ప్రతి పౌరుడిని సమానంగా చూడండి, సమర్థంగా విధులు నిర్వహించండి, జవాబుదారితనం ఉండాలి, అవినీతి దుష్ప్రవర్తన మానాలి. సిపి యూనిట్ ఆఫీసర్ల తొలి సమీక్షలో డీజీపీ శివధర్ రెడ్డి అట పోలీసులకు పార్టీలకు సంబంధం లేదని, పార్టీలకు అతీతంగా సమర్థంగా విధులు నిర్వర్తించాలని డీజీపీ పి శివధర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈ మధ్య కొందరు పోలీసులు పార్టీలకు కొమ్ము కాస్తూ ఇతరులను ఇబ్బంది పెడుతున్న ఘటనలు ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో డీజీపీగా తన తొలి సమీక్షలోనే ఈ మేరకు హితబోధ చేశారు. గురువారం డీజీపీ కార్యాలయంలో అడిషనల్ డీజీలు, ఐజీలు, డిఐజీలు, సిపిలు, ఆయా జిల్లాల ఎస్పీలు, డీసీపీలు, డీజీపీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయపరమైన, దృఢమైన, స్నేహపూర్వకమైన పోలీసింగ్ కు సిబ్బంది ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి పౌరుడిని సమానంగా చూడడం అలవాటు చేసుకోవాలని ఉద్బోధించారు. లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తమ ప్రొఫెషనల్ పోలీసింగ్ తో జవాబుదారీతనం ఉండాలని సూచించారు. హత్య, లైంగిక నేరాలు, వ్యవస్థిత నేరాలు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలు వంటి దారుణమైన నేరాల పట్ల కఠినంగా ఉండాలని, త్వరితగతిన ఛార్జ్ షీట్లు వేయాలని ఆదేశించారు. పోలీస్ సిబ్బందితో అవినీతి, దుష్ప్రవర్తన పట్ల తీవ్రమైన ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారని చెప్పి మరి మంచిగానే ఉన్నది. ఏదైతే మరి పార్టీలతో సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా వ్యవహరించాలనేది ఒకటి, అదేవిధంగా స్నేహపూర్వకమైన పోలీసింగ్ కు సిబ్బంది ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి పౌరుడిని సమానంగా చూడాలని చాలా మరి స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే చాలా స్వాగతించదగ్గ విషయం. మరి ఈ మధ్య కొంతమంది పోలీసులు పార్టీల కంటే, ఈ మధ్య కొంతమంది పోలీసులు కాదు, 22 నెలల నుంచి జరుగుతున్నది అదే. అసలు పోలీస్ స్టేషన్లకు సామాన్య ప్రజలు ఎవరు వెళ్ళడం లేదు, పైరవికారులు తప్ప అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి.
ప్రతిపక్ష నాయకులు పోలీస్ స్టేషన్కి పోతే కనీసం అవి ఏదైతే ఫిర్యాదు కూడా తీసుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో ఎఫ్ఐఆర్ కాపీలు నమోదవుతా ఉన్నాయి. ఇవాళ పోలీస్ స్టేషన్లు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారినాయి. మరి డీజీపీ గారు ఏదో మరి కంటి తుడుపు చర్యగా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి దులుపుకోవడం కాకుండా ఆయన కనుక నిజంగానే ఆయన మాట్లాడిన మాటల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మరి ఇక్కడ పోలీసులు ఎవరైతే మరి ఇక్కడ కేవలం పార్టీలకు అధికార పార్టీకి కొమ్ము కాస్తా ఉన్నారో ఆ విషయాల మీద మీరు ఖచ్చితంగా ఒక కన్నేయాలే. ఫిర్యాదులు వచ్చినప్పుడు కూలంకషంగా విచారణ చేసి అలాంటి వారి మీద ఒక్కరు విన్నో ఇద్దరు విన్నో చర్యలు తీసుకున్నట్లయితే మరి దానికి మీరు చెప్పే మాటలకు మరి ఇక్కడ విశ్వసనీయత ఉంటది. ఖచ్చితంగా దీని మీద మీరు చర్యలు తీసుకుంటారో లేదో టెస్ట్ చేయడం కోసమైనా ఖచ్చితంగా ఇక్కడ జరిగే పరిణామాల మీద డైరెక్ట్ గా డీజీపీ గారికి ఫిర్యాదు చేస్తాం. ఆ ఫిర్యాదు మీద ఏ విధంగా స్పందిస్తారు, ఈ పోలీస్ వ్యవస్థను ఏ విధంగా గాడిలో పెడతామో మరి చూస్తామని తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.